షాలోమ్ అందరికి. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-14 వరకు మరి ఒకసారి చదువుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడివారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రియమైన వార్లరా, ఇక్కడ దేవుడు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నారు, రోకలు మారుస్తున్నారు, గువ్వలు అవి అమ్ముతూ ఉన్నారు. వాటి బల్లలను దేవుడు పడద్రోసి, మీరు ఈ యొక్క నా మందిరాన్ని ప్రార్థనా మందిరం అంటారు, మీరు దీన్ని దొంగల గుహగా చేశారని దేవుడు కోపగించుకోవడం మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైన వార్లరా, ఈ యొక్క సన్నివేశాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. చాలా మంది సేవకులు బోధించడం మీరు విని ఉంటారు. మీరు కూడా వ్యక్తిగతంగా చదువుకున్నప్పుడు ఈ వాక్యాన్ని చదివే ఉండుంటారు. ప్రియమైన వార్లరా, ఈ వాక్యాన్ని మరికొంత చారిత్రకంగా మనం చూసినప్పుడు అక్కడ వారు క్రయ విక్రయములు చేస్తున్న ఆ ప్రాంతము ఆ యొక్క మందిరానికి అన్యజనుల కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతము. ఎందుకంటే అన్యజనులను మందిరంలోనికి రానియరు గనక యూదులు ఒక ప్రాంతాన్ని అన్యజనులకు కేటాయించేవారు. ఆ యొక్క అన్యజనులకు ఎందుకు కేటాయించేవారంటే, వారు యూదులు కాకపోయినను కొంతమంది దేవుని మీద భక్తి శ్రద్ధలు కలిగి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఆ ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క దేవుని మాటలు వినేవారు. మరి ఈ యొక్క ప్రాంతాన్నంతా వీరేం చేశారంటే ఒక మార్కెట్గా మార్చేసి వీరు ఈ యొక్క రోకలు మార్చడం. అసలు రోకలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనగా, మట్టల ఆదివారం రోజు మనం ధ్యానిస్తూ ఉంటాం ఏంటంటే, అనేక ప్రాంతాల నుంచి పస్కా పండగ కొరకు మరి యెరూషలేం నగరానికి మరి చాలా మంది వచ్చారు. అదే విధంగా యూదులు చాలా ప్రాంతాల నుంచి మరి వచ్చినప్పుడు వారు కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మరి ఈ యొక్క మార్కెట్ ప్లేస్ గా దీన్ని మార్చేసి వీరు దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. అదే విధంగా మరి వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు మరి బలులు అర్పించాలంటే అక్కడి నుంచి ఆ దూర ప్రాంతాల నుంచి వారు యొక్క గొర్రెల్ని గువ్వల్ని ఇవన్నీ తేలేరు గనుక ఇక్కడ వారికి చాలా అత్యధికమైన రేటుకి వారు అమ్ముతూ ఉండేవారు. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ మందిరం యొక్క ఉద్దేశంలో అన్యజనులకు కేటాయించిన స్థలాన్ని అసలు అన్యజనులు రాకుండా మొత్తానికి వీరి యొక్క స్వంత లాభం కొరకు మార్చేశారు. మరి ముఖ్యంగా మరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఈ మార్కెట్ అంతటిని మేనేజ్ చేసేవారు ఎవరంటే, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కైపా యొక్క మామగారైన అన్న, అదే విధంగా అతని కుమారులు ఆ మార్కెట్ నంతా మేనేజ్ చేస్తూ ఉండేవారు. అయితే ప్రియమైన వారులారా, మరి అక్కడ మందిరం యొక్క విధానం ఏంటి అనగా ప్రార్థనా మందిరం అనబడాలి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుని మందిరానికి వచ్చేవారు మరి ప్రార్థన చేయువారుగా ఉండాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకోవడం. ప్రియమైన వారులారా, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవడం మనము మరి గ్రహించినప్పుడు, ఒకసారి ఆలోచించినప్పుడు అన్నా ప్రార్థన గాని, హిజ్కియా ప్రార్థన గాని, ఇవన్నీ వారి మందిరంలో వారి యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా దేవుని యొక్క పాదముల దగ్గర వారు వలకబోసారు. వారి యొక్క చింతను, వారి దుఃఖాన్ని, వారి భయాల్ని, వారి ఆందోళన అన్నిటిని దేవునికి పరిపూర్ణముగా నమ్మి మరి దేవునికి వారు తెలియజేసి ఆ ప్రార్థనల ద్వారా వారు విజయాలు పొందుకున్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు అక్కడ 14వ వచనంలో గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచి పంపాడు. అవును, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు దేవుని చేసే విధానం ఏంటంటే వారి యొక్క ప్రార్థన ఆలకించి ప్రియమైన వారులారా వారికి మేలు చేసి పంపడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు కోరుకునేది అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతా బిజినెస్ అయిపోయింది. ఎవరు పరిపూర్ణమైన భక్తి చేసే పరిస్థితులు లేకుండా ఆనాటి మరి యాజకులు, అదే విధంగా మత పెద్దలు ఆ మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారని దేవుడు అంటున్నాడు. దొంగల గుహ అనగా ప్రియమైన వారులారా, దొంగలు ఆ రోజుల్లో ఎక్కడ వారు షెల్టర్ తీసుకునేవారంటే గుహల్లో దాక్కునేవారు. అదే విధంగా మరి ఇక్కడ దొంగలందరూ కలిపి ఇక్కడ ఒక
ఒక గుహగా మార్చుకొని మందిరంలో వారి యొక్క ధనార్జనకు కేంద్రంగా మార్చుకున్నారు. ప్రియమైన వారులారా, మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి దేవుని మందిరానికి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడే ప్రార్థన చేయడానికి రావటం లేదు. చాలా వరకు మొక్కుబడిగా వస్తున్నారు, చాలా వరకు అది అలవాటు కాబట్టి వస్తున్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నారు. ఆ రోజు వారు కూడా యెహోవా దేవుణ్ణి మనస్ఫూర్తిగానే అంగీకరించారు. కానీ దేవుని మీద ఆధారపడే విధానంలో అక్కడ ఆ యొక్క మందిరం యొక్క మరి మేనేజ్మెంట్ ఎక్కడ వారికి అవకాశం అవ్వలేదు. అదే ఇక్కడ కూడా ప్రియమైన వారులారా, అనేక ప్రాంతాల్లో మరి వారి యొక్క స్వంత విధానాలను బట్టి కొన్నిసార్లు కొన్ని మందిరాల్లో దేవుని మీద మరి విశ్వాసంలో వారిని పెంచే విధానాన్ని పక్కన పెట్టి ఎంటర్టైన్ చేసే విధానాలు ఎక్కువైపోతున్నాయి కనుక ప్రియమైన వారులారా, వారి పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసే విధానాలు లేకుండా పోతున్నాయి. ప్రియమైన వారులారా, ఏదో అటెండెన్స్ కోసం వెళ్ళడం, అటెండెన్స్ వేయించుకోవడం, ఆ 2-2:30 గంటలు 3 గంటలు దేవుని మందిరంలో గడిపి మరి వచ్చేయడం. ప్రియమైన వారులారా, ఇది కాదు భక్తి విధానము. దేవుడు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీన్ని దొంగల గుహగా చేశారంటున్నాడు. అదే విధంగా ప్రియమైన వారులారా, ప్రార్థన అంటే పరిపూర్ణంగా ఆధారపడడం, సగం ఆధారపడడం కాదు, ఎక్కువగా ఆధారపడడం కాదు, పరిపూర్ణంగా ఆధారపడడం. నీవు నీ దేవుణ్ణి పరిపూర్ణంగా ఆధారపడుతున్నావా, లేకపోతే మరి మొక్కుబడులు ప్రార్థనలు చేస్తున్నావా, మొక్కుబడి అటెండెన్స్ చేస్తున్నావా అన్నది నువ్వు ఒకసారి పరిశీలించుకో. దేవుడైతే ఆయన దగ్గరకు వచ్చి వారిని త్రోసివేయడు. అక్కడ కుంటి వారి గుడ్డి వారు వచ్చారు, వారిని స్వస్థపరిచి పంపాడు. ప్రియమైన వారులారా, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, తన దగ్గరకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయని దేవుడు. నీవు కూడా పరిపూర్ణంగా ఆధారపడి విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా దేవుని దగ్గరకు వచ్చి వారు ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. ప్రియమైన వారులారా, విశ్వాసం అనగా ప్రియమైన వారులారా, ఆయన యొక్క మాటను పరిపూర్ణంగా నమ్మడం. మరి ఇక్కడ దేవుని యొక్క మరి ప్లాన్ ప్రకారం మందిరాన్ని కట్టడం జరిగింది. దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మందిరం కట్టడం జరిగింది కదా. అక్కడికి అన్యులకి ఒక ప్లేస్ మరి అక్కడ అరేంజ్ చేయడం జరిగింది కదా. దాన్ని మరి వీరు దేవుని యొక్క మాటకి విలువిచ్చిన వారైతే వీరు ధనార్జనకు దాన్ని కేంద్రంగా చేసుకోరు. మిక్కిలి ఎక్కువ ధరకు ఆ యొక్క గొర్రెలను గోవులను అమ్మే పరిస్థితులు ఉండవు. వారు మోసపూరితంగా మరి అక్కడ ఎక్స్చేంజ్ చేసే పరిస్థితులు ఉండవు. ప్రియమైన వారులారా, దేవుని కొరకు ఆసక్తిగా వచ్చే అన్యుల్ని అసలు ఆసక్తి లేకుండా, అదే విధంగా వీరి యొక్క ప్రవర్తనను బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వీరు తీసుకొచ్చారు. మరి ప్రియమైన వారులారా, మరి ఎటువంటి విధానాలు అక్కడ ఉన్నాయో మనం గ్రహించాలి. గనుక ఎవరు దేవుని దగ్గరకు వచ్చినను ప్రియమైన వారులారా, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో అనగా దేవుని వాక్యాన్ని, ఆయన మాటని పరిపూర్ణంగా నమ్మడం. ప్రియమైన వారులారా, ఆయన వద్దనదే వద్దు, ఆయన చేయమన్నది చేయాలి. అదే దేవుని యొక్క విధానము. ప్రియమైన వారులారా, ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుని దగ్గరకు వచ్చి వారి విశ్వాసముతో ప్రార్థన చేయడానికి రావాలి. మనం ఆ విధంగానే ఆయన మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే దేవునికి కోపం వస్తుంది. ఆయన అంటాడు, నులివెచ్చని స్థితిలో ఉన్నందుకు ఆయన ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. మనం అటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు, అటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. దేవుని మరి చేతిలో మరి బలమైన వారిగా ఉండాలి, దేవునితో సాక్ష్యం పొందుకునే వారిగా ఉండాలి, బలా నమ్మకమైన మంచి దాసుడని పిలిపించుకునే స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే మన పౌరసత్వం అక్కడ ఉంది. మనం ఇక్కడ మరి ఈ యొక్క అతిథులుగా ఈ యొక్క భూమి మీదకు వచ్చాం. దేవునికి నమ్మకస్తులుగా మరి దేవుని మహిమపరిచేవారుగా ఈ లోకంలో మనము జీవించి వెలుగుగా ఉండి మన యొక్క పరలోక పట్టణాన్ని మరలా మనము చేరుకోవాలి. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఈ లెంట్ కాలంలో మనం ఎంతో ఆసక్తిగా దేవుని దగ్గరికి వస్తున్నాం కదా. మనం దీవించబడాలని, మనం దేవునితో ఎక్కువగా గడపాలని, అదేవిధంగా మన కుటుంబాలు దేవునితో ఎక్కువగా ఉండాలని ఆసక్తితో మరి లెంట్ని పాటిస్తున్నారు. మరి చాలా మంది ఉపవాసాలు లేకపోయినను ఆయన మందిరానికి వెళ్ళడం మానట్లేదు కదా. ప్రియమైన వారులారా, మరి నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థించి, ప్రభువా నీ మీద, నీ మాట మీద పరిపూర్ణ విశ్వాసంతో నీ మందిరానికి రావాలి. ప్రభువా, ప్రార్థన అంటే నీ మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాం, అటువంటి జీవితాన్ని మనస్సు నాకు దయచేయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబం వారు కూడా ఆ విధంగా దేవుని మందిరానికి రావాలని నువ్వు కోరుకుని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, వారి జీవితాలను మారుస్తాడు. నీవు ఆశించినది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేవుడు ఈ వాక్యాన్ని మరి మీ కుటుంబాల్లో, మీలో మరి ఫలవంతం చేయనుగాక, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.